హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 20. మీరు నా నోరు మూయించడం మాత్రమే తెలుసు అని కోపంగా చెప్పి కరణ్ వైపు కొట్టేలా చూస్తూ నిలబడింది ధృతి. కరణ్ ధృతి కోపాన్ని చూస్తూ నవ్వుతూనే రూమ్లో నుంచి వస్తున్న చందన వైపు చూసి ఓయ్ చిన్న కోతి అన్నాడు. దాంతో చురుగ్గా చూసి నువ్వెప్పుడొచ్చావు, వచ్చి రాగానే మా బుర్ర తినడం మొదలు పెట్టావా అంది కోపంగా. మహి కోపంగా కూతురు వైపు చూసేసరికి చందన నోరు మూసుకుంది. అదంతా ఓకేరా, ఇంతకీ ఎప్పుడొచ్చావు నువ్వు అని చింటూ అడిగేసరికి నిన్న నైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారా. 4 ఏళ్ళు ఎలాగోలా ట్రీట్మెంట్ కోసం ఉన్నాను కానీ ఇక నా వల్ల కాదు, ఇంటికి ఇండియాకి వెళ్ళిపోదామని డాడీ గోల చేసేసరికి 1 వీక్ బ్యాక్ ఇండియాకి టికెట్స్ బుక్ చేసి నిన్న నైట్ హైదరాబాద్లో దిగాం. మార్నింగ్ నిన్ను కలుద్దామని వస్తే ఇంటికి తాళం వేసింది. శక్తిగఢ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను అని చింటూ మొహంలో మారిపోతున్న భావాలని కంగారుగా చూస్తూ సమాధానం ఇచ్చాడు కరణ్. ఓ ముందు వాడిని కలిసొచ్చిన తర్వాతే నన్ను కలవడానికి వచ్చావన్నమాట అని చింటూ అనేసరికి, చింటూ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు, అయినా మీరు ఒకప్పుడు శత్రువులుగా ఉన్నారేమో కానీ ఇప్పుడు శక్తిని నీ చెల్లెల్ని చేసుకోబోయే బావ, బామ్మర్ది బావ బ్రతుక్కోరాలి. నీ చెల్లెలు పసుపు కుంకుమలు కలకాలం ఉండాలంటే ఇప్పటి నుంచే శక్తికి రెస్పెక్ట్ ఇస్తూ తను మంచిగా ఉండాలని కోరుకో అని మైథిలి కోప్పడింది. ఇట్స్ ఓకే ఆంటీ. మీరిప్పుడు వాడి మాటల్లో కోపాన్ని చూస్తున్నారు గానీ శక్తి ఇంకా చింటూ వాళ్ళిద్దరి మధ్య పెరిగిన దూరానికి వాళ్ళెంత సఫర్ అవుతున్నారో నాకు వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. ఇడియట్స్ ఇద్దరు. ఆ విషయం మనకి అర్థం కాకుండా ఉండడం కోసం చాలా కవరప్ చేస్తున్నారు. ఈ పెళ్ళైపోతే చచ్చినట్టు మెల్లమెల్లగా వాళ్ళు క్లోజ్ అవుతారు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఆంటీ అని కరణ్ అన్నాడు. మీ అమ్మ కడుపు చల్లగుండా ఈ మాట నిజమైందనుకో నా రెండో మనవరాల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని హైందవి అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయితే నానమ్మ అంటూ అరిచింది ధృతి. నానమ్మ ఏదో మాట వరుసకి అందేలే బంగారం. ఆయన కరణ్ కూడా బాగా చదువుకున్నాడు, తనకేం తక్కువ చెప్పు అంది మహి. పెద్దమ్మ అని మొహమాటంగా అంటూ ఓరగా కరణ్ వైపు చూసేసరికి అతను కళ్ళు ఎగిరేయడంతో ఇడియట్ అని తిట్టుకుంటూ రూంలోకెళ్ళిపోయింది. కరణ్ నవ్వుతూ కాసేపు మాట్లాడి ఇక నేను వెళ్తానాంటీ అని లేచేసరికి ఎక్కడికి వెళ్ళేది, లంచ్ చేసేసి వెళ్ళు. అందులోనూ ఇప్పుడు జరిగేది నీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, ఇంకా నీ ఫ్రెండ్ చెల్లెల ఎంగేజ్మెంట్ కూడా. ఇద్దరి తరఫున నువ్వే పనులు పంచుకోవాలి అని మైథిలి అంది. అది మీరు స్పెషల్‌గా చెప్పకపోయినా నేను చేస్తానాంటీ. అమ్మకి లంచ్‌కొస్తానని చెప్పాను. మళ్ళీ వెళ్ళకపోతే తిడుతుంది. రేపటి నుంచి ఎంగేజ్‌మెంట్ పనులు స్పీడప్ అవుతాయి కదా! నేనిక ఎక్కువ టైము అక్కడ స్పెండ్ చేయాల్సొస్తుంది. అప్పుడు ఇక్కడే ఫుడ్ తినాలి కదా! ఇప్పటికైతే వెళ్తాను అని చెప్పడంతో తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పి పంపించారు మైథిలి వాళ్ళు. మైథిలి వాళ్ళు వంట పూర్తవ్వడంతో అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దేటప్పుడు మైథిలి మొబైల్ రింగ్ అవ్వడంతో మమ్మీ డాడీ ఫోన్ చేస్తున్నాడంటూ వంశీ సోఫాలో ఉన్న తల్లి ఫోన్ తీసుకొచ్చి చేతికిచ్చాడు. హా కన్నా అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి గార్డెన్‌లోకి వెళ్ళిపోవడంతో హైందవి కోడల్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఇంత వయసొచ్చినా కూడా మీ నాన్నతో మాట్లాడాలంటే మీ అమ్మ కొత్త పెళ్లి కూతురులాగా తెగ మెలికలు తిరుగుతూ ఎవరూ లేని చోటుకి వెళ్ళిపోతుందిరా అనడంతో మిగిలిన వాళ్ళు కూడా చిన్నగా నవ్వారు. కన్నా ఏం చేస్తున్నావు? లంచ్ రెడీ అయింది బుజ్జి. లంచ్ చేయడానికి రెడీ అవుతున్నాం.
మీకు కూడా లంచ్ పంపించడం కోసం రెడీ చేస్తున్నాను అనగానే వద్దు వద్దు మేము ఇంటికొస్తున్నాం అన్నాడు. ఏంటి అప్పుడే అని మైథిలి ఆశ్చర్యం ఇంకా ఆనందం కలగలిపి అడగడంతో ఏం లేదు ఆఫీస్‌లో పనెక్కువగా లేదు. అందులో మన బుజ్జమ్మ ఎంగేజ్‌మెంట్ ఇంకా పెళ్లి కూడా ఉంది కాబట్టి ప్రాజెక్ట్స్ ఏవి తీసుకొద్దని స్టాఫ్ అందరికీ గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే పూర్తిగా వెనక్కి తిప్పి పంపించట్లేదు. కాస్త వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటాయి అన్నాడు. అయితే రండి అంది సంతోషంగా. వస్తే నాకేంటి అన్నాడు చిలిపిగా. ఏమివ్వాలి అంటూ అతని మనసు తెలిసినా కూడా కావాలని అడిగింది మైథిలి. నేనింటికొచ్చాక ఏం అడిగితే అదివ్వాలి అన్నాడు హస్కీగా. ఏం అడుగుతారో ఏమో! నువ్వడిగింది నా దగ్గర లేకపోతే ఎలా కన్నా అని మూతి ముడుచుకున్న మైథిలి వేషాలకి నవ్వుకుంటూ ఓయ్ దొంగ! నీకన్నీ అర్థమయ్యాయని నాకు తెలుసులే. ఇంటికొచ్చాక చెప్తాను ఆగవే నీ పని అని కాల్ కట్ చేశాడు. మైథిలి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోజనం చేద్దామా? పిల్లలకి లంచ్ పెట్టి పంపించావా? అని హైందవి అడగడంతో లేదత్తయ్య. వాళ్ళకి ఆఫీస్‌లో వర్క్ తక్కువగా ఉందంట. అందుకే ఇంటికొస్తాము. ఇక ఇంట్లోనే భోజనం ఈరోజు అన్నారు. బావగారు ఆయన వచ్చాక తిందామా అనడంతో అలాగే అన్నారు అందరూ. అలా ఒక పావుగంట వెయిట్ చేయగానే లోపలికి కారొచ్చిన సౌండ్ రావడంతో అదిగో డాడీ ఇంకా పెదనాన్న వచ్చినట్టున్నారు అంది దితి. వాళ్ళిద్దరూ లోపలికి రావడంతో మైథిలి ఇంకా మహి ఎదురెళ్ళి ఇద్దరి దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, బ్యాగ్ తీసుకొని భర్తల వెంట రూమ్స్‌లోకెళ్లారు. వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు టైం పాస్ చేయడం కోసం పిల్ల బ్యాచ్ ఇంకా ఓల్డ్ బ్యాచ్ టీవీ చూస్తూ కూర్చున్నారు. రూమ్‌లోకి వెళ్ళగానే వీర్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే, అతను వేసుకున్న టీ షర్ట్ తీసిస్తుంటే, ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కొని ఇందాకేంటి? నాకేం కావాలో నీకు అర్థం కాలేదా? అని గుసగుసగా అడుగుతూ బుగ్గల మీద ముద్దులు పెట్టాడు. కన్నా, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. మన ముద్దు ముచ్చట్లలో లేట్ చేశామంటే పిల్లలందరూ ఆడుకుంటారు. లంచ్ చేసొచ్చాక అందరూ రెస్ట్ తీసుకోవడం కోసం రూమ్‌లోకెళ్తారు కదా! అప్పటి వరకు ఆగు అంది సిగ్గుగా. అప్పటి వరకు ఒక కిస్ అని ఆమె మెడ వెనక పట్టుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. వీర్ చుట్టూ చేతులు వేసి ప్రేమగా దగ్గరికి తీసుకుంది. 10 నిమిషాలైనా ఆ ముద్దింకా ముగిసిపోకపోయేసరికి మైథిలి బలవంతంగా అతనిని దూరం నెట్టి ఫ్రెష్ అయి రా కన్నా అంటూ సిగ్గుపడుతూ రూమ్ బయటికెళ్ళి కిందకెళ్ళింది. వీర్ నవ్వుతూ ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి కిరణ్ కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చి రెడీగా ఉండడంతో అందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. ఇంట్లో మెంబర్స్ ఎక్కువ కావడంతో డైనింగ్ టేబుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందరూ ఒకేసారి కూర్చుని తినేలాగా వీరింక కిరణ్ ప్లాన్ చేసి ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకున్నారు డైనింగ్ టేబుల్. వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళకి పంచప్రాణాలు. ఆ ఫ్యామిలీలో వాళ్ళకెవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మైథిలి వాళ్ళు వడ్డించిన తర్వాత వీర్ పక్కన కూర్చుని కన్నా కరణ్ తెలుసు కదా మన చింటూ ఇంకా శక్తికి బెస్ట్ ఫ్రెండ్. వాడు ఈరోజు ఇంటికొచ్చాడు. వాళ్ళ నాన్నగారికి బాలేదని న్యూయార్క్ వెళ్ళిపోయారు కదా. ఆయన క్యూర్ అయ్యేసరికి ఇక ఆ క్లైమేట్లో నేను ఉండలేనని ఇండియాకి వెళ్ళాలని చెప్పడంతో నిన్న నైట్ వచ్చారంట అని చెప్పింది. హో వాడా! వాడు కూడా బాగా టాలెంటెడ్. బాగా చదువుకునేవాడు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ నాన్న బిజినెస్ మొత్తం వాడే హ్యాండిల్ చేస్తాడేమో అన్నాడు వీర్. అంతేగా నాకు తెలిసినంత వరకు వాడొక్కడే కొడుకు అనుకుంటా. వాడికి అక్కా చెల్లెళ్ళు, అన్న తమ్ముడు ఎవరైనా ఉన్నారా చింటూ?
అంటూ చింటూ వైపు చూశాడు కిరణ్. లేదు పెదనాన్న, వాడొక్కడే అన్నాడు చింటూ. భోజనం తినడం అయిపోవడంతో, హాయిగా కడుపు నిండిపోవడంతో అందరూ రెస్ట్ తీసుకోవడం కోసం రూమ్స్లోకి వెళ్ళి బెడ్స్ మీద పడిపోయారు. చందన మొబైల్ బెడ్రూమ్లోనే ఉండడంతో తాను వెళ్లేసరికి 5-6 మెసేజ్ నోటిఫికేషన్స్ కనిపించడంతో ఓపెన్ చేసి చూసిన ఆమెకి హలో మర్దల్ పిల్ల అంటూ మెసేజ్ కనిపించడంతో ఎవడ్రా నువ్వు అని అడిగింది. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని శివ దెబ్బకి షాక్ అయ్యాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.